ఈ మధ్య కాలంలో కొత్తగా ప్రభుత్వం అమరావతి రాజధాని తీర్మానం అని మొదలుపెట్టారు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళా అమరావతి వాళ్ళు వచ్చినప్పుడే చెప్పారు 2028కి అమరావతి నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ఇక దానికి తీర్మానం చేయాల్సిన అవసరమే ఉంది. తీర్మానం చేసినా అది దానికి నిలబడే కార్యక్రమం ఉంటుందా? ఇది ఒక కొత్త డైవర్షన్ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. అమరావతి వాళ్ళు 28 కంప్లీట్ చేసే పని అయితే ఇప్పుడు దాని మీద తీర్మానం చేయాల్సిన అవసరమే ఉంది. మనం ఈరోజు కాదు, ఎప్పుడు కూడా మన పార్టీ తరఫున మనం అమరావతిని వ్యతిరేకించాల. కాకపోతే ఆ రోజు మనం అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని నిర్మాణం కోసం నేను లక్షల కోట్లు పెట్టే పరిస్థితి ఆ రోజు మన దగ్గర లేదు. ఎందుకంటే మనకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆ రోజు ఇంపార్టెంట్. ప్రజలకి మనం ఏవైతే అంశాలు చెప్పామో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఆ అంశాలు నింపడం ప్రాధాన్యత అనుకున్నాం. మనం వాటికే ప్రాధాన్యత ఇచ్చుకొని పోయాం. ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తామన్నారు, చేయండి. కానీ అమరావతి నిర్మాణం చేసేటప్పుడు మీరు మొదటి విడత ల్యాండ్లో 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రైతులకు న్యాయం చేసే ప్రక్రియ ఇంతవరకు ఉందా? ఆ రైతులకి ఆ చెప్పిన హామీలు అంటే వాళ్ళకి ఇస్తామన్న ప్లాట్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇది కానీ ఇంతవరకు చేసిన లేదు. ఆ ప్లాట్లకు పోయటానికి రోడ్లు వేసిన పరిస్థితి లేదు. ఇవన్నీ లేకుండానే మళ్ళీ ఇప్పుడు అమరావతి తీర్మానంతో మీరు ఒక డ్రామా తీసుకొచ్చి మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఫైన్. ఇప్పుడు 50,000 ఎకరాలు కాక ఇంకో 50 ఎకరాలు తెస్తారు. ఈ 50,000 ఎకరాలు డెవలప్ చేయడానికే మీకు ఎకరాకి 2 లక్షలు కావాలి, ఎకరాకి 2 కోట్లు అవుతుంది అంటున్నారు. ఈ 50,000 ఎకరాలకు కాక మళ్ళా 50,000 ఎకరాలు మొబైల్ ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటే 1,00,000 ఎకరాలకి అంటే నువ్వు ఎన్ని వేల కోట్లు డెవలప్మెంట్కి ఖర్చు పెడుతున్నారు? ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉందా? అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. సరే, మీరు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అన్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఐ థింక్ సుమారు రమారమి 50,000 కోట్ల రుణాలు ఇచ్చారు. ఆ 50,000 కోట్ల రుణాలతోటి మీరు టెండర్లు పిలుస్తున్నారు. అంటే ఇది ఒక అప్పట్లో పోలవరం ఏ విధంగా ఏటీఎంలాగా వాడుకున్నారో, మీరు అవినీతికి పాల్పడుతున్నారో, ఇప్పుడు అమరావతిలో మీరు టెండర్లు పిలిచి వాటి ద్వారా ఏటీఎం లాగా లంచాలు వసూలు చేసే కార్యక్రమానికి, దోపిడీ చేసే కార్యక్రమానికి తెరలేపడానికే ఈ తీర్మానం అని చెప్పి ప్రజలకు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇటువంటి అంశాలను కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. ఆ తర్వాత ఇంకొక ప్రధాన అంశం, ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం రాబోయే 1 ఇయర్లో ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ 1 నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ మార్చి లోపల